But please believe me, the target is India. The target is India. దానిష్ కనేరియా అనే ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నారు భయ్య పాకిస్తాన్లో. ఒకప్పుడు ఆడేవాళ్ళు. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కానీ ఆయన కూడా ఈ ఇష్యూ మీద ట్వీట్ చేశాడు. ఆయన పాకిస్తాన్ క్రికెట్లో ఓన్లీ హిందూ ప్లేయర్ అనుకుంటా. సో ఆయన కూడా ట్వీట్ చేశాడు ఈ ఇష్యూ మీద, సేవ్ హిందూస్ అని. హాయ్ గైస్, ఈ విజువల్ని చూడండి. ఈయన ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ ముజీబుర్ రెహమాన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆయన స్టాచ్యూని బ్రేక్ చేస్తున్నారు. షేక్ హసీనా ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసింది. బంగ్లాదేశ్ మిలిటరీ కంట్రోల్లో ఉంది. షేక్ హసీనా ఫాదరే షేక్ ముజీబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ ఆర్మీ 45 minutes టైం ఇచ్చింది భయ్య షేక్ హసీనా గారికి. ఖాళీ చేసి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పి. సో ఆమె ఇండియాకి వచ్చింది అసైలం తీసుకోవడానికి. ఫస్ట్ అగర్తలాకి వచ్చింది, తర్వాత ఢిల్లీకి వచ్చింది. సో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటుందాం ఇప్పుడు. ఆమె యాక్చువల్లీ యూకేకి వెళ్దాం అనుకుంది. యూకే వాళ్ళు ఆమెని రానివ్వట్లేదు అనమాట. సో యూఎస్ వాళ్ళు ఆమె వీసాని రివోక్ చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఆమె ఇండియాలో ఉంది. ఆమె అప్రాక్సిమేట్లీ 20 years పవర్లో ఉంది, 4 terms. ఆమె హయాంలో చాలా డెవలప్మెంట్ కూడా జరిగింది. కానీ ఎందుకు ఇలాంటి గతి పట్టింది ఆమెకి? బంగ్లాదేశ్ జనాలు పార్లమెంట్లోకి చొరబడ్డారు. షేక్ హసీనా ఇంట్లో కూడా చొరబడ్డారు. ఆమె ఇంట్లో ఉన్న సామాన్లు మిగతావన్నీ లేపుకొని వెళ్ళిపోయారు. చాలా డిస్టర్బింగ్ విజువల్స్ చూశాను. హిందూస్ మీద అటాక్స్, టెంపుల్స్ మీద అటాక్లు. అసలు దీని అంతటికీ కారణం ఏంటి? యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఒకప్పుడు పార్ట్ ఆఫ్ పాకిస్తాన్, కానీ 1971లో లిబరేట్ అయ్యి ఒక సపరేట్ కంట్రీ ఫామ్ అయింది. చాలామంది ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్నారు. బట్ షేక్ ముజీబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కన్సిడర్ చేస్తారు. సో ఎవరైతే ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 30% రిజర్వేషన్ ఇచ్చారు సివిల్ సర్వీసెస్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్లో. 2018లో ఆ రిజర్వేషన్ సిస్టమ్ని అబాలిష్ చేశారు స్టూడెంట్స్ దగ్గర నుంచి వ్యతిరేకత రావడం వల్ల. కానీ 2024లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు భయ్య. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో కేసు ఫైల్ చేశారు. సో అన్ని రకాల కోటాలు కలిపి 56% అయింది. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఇంకా ఎక్కువైంది. అందుకే 93% మెరిట్ బేస్డ్ ఉండాలి అండ్ 7% రిజర్వేషన్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కోర్టు. అయినా ప్రొటెస్ట్ ఆగలేదు. షేక్ హసీనా మీద చాలా తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. ఆమె బంగ్లాదేశ్లోనే ఉంటే ఆమెను చంపేస్తారని చెప్పి ఆర్మీ వాళ్ళు ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. ఆమె రెజీమ్లో బంగ్లాదేశ్ చాలా డెవలప్ అయింది. జీడిపి కూడా చాలా పెరిగింది. బంగ్లాదేశ్ జీడిపి ఇస్ మోర్ దాన్ ఇండియా టుడే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పెట్టుబడులు కూడా చాలా వచ్చాయి. కానీ ఆమె ఆపోజిషన్ ని తొక్కేసేదంట. ఎవరైనా ఆమెకి అగేన్స్ట్ గా మాట్లాడితే జైల్లో పెట్టించేదంట. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఒక టెంపరీ ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నాడు. మొహమ్మద్ యూనిస్, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నాడు ఇప్పుడు. Nobel laureate Mohammad Yunus will head Bangladesh's interim government. ఆయన ఒకప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ కి అడ్వైజర్ లాగా ఉండేవాడు. ఆయన ఏజ్ ఎక్కువ ఉందని చెప్పి పక్కన పెట్టేశారు ఆయన్ని. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే దీనికి నాట్ జస్ట్ రిజర్వేషన్ యాంగిల్ బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, లైక్ చైనా అండ్ యుఎస్ఏ. Ladies and gentlemen, Sheikh Hasina had refused to give the United States control of a Bangladeshi island called Saint Martin Island because that is where America wanted to build a massive military base from where they would have military control in the Indian Ocean region. మరోవైపు జమాతే ఇస్లామీ అని ఒక పార్టీ ఉంది భయ్య. దాన్ని బ్యాన్ చేశారు బంగ్లాదేశ్లో 2013లో. వాళ్ళకి పాకిస్తాన్ నుంచి బ్యాకింగ్ ఉందని చెప్పి బ్యాన్ చేశారు. అండ్ నౌ పాకిస్తాన్ ఇంకా చైనా వాంట్స్ టు టేక్ కంట్రోల్ ఓవర్ బంగ్లాదేశ్. ఎందుకంటే మనం రీసెంట్లీ చైనా నుంచి చాలా ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం. సో చైనా ఒక కొత్త స్ట్రాటజీతో వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో షేక్ హసీనా అవుట్ ఆఫ్ పవర్ ఉంటే చైనాకు వెరీ హ్యాపీ బికాస్ షేక్ హసీనా ఇస్ ప్రో ఇండియా. ఆమె పవర్ లోంచి బయటకు వచ్చేస్తే వీళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు కదా బంగ్లాదేశ్ నుంచి. షేక్ హసీనా చాలా సెక్యులర్ అండ్ ప్రో ఇండియన్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంట ఆమె డౌన్ఫాల్ కి. The target is India. The focus of China and America is India. షేక్ హసీనా వాళ్ళ కొడుకు ఎవరైతే ఫారెన్ లో ఉంటాడో ఆయన చెప్తున్నాడు బంగ్లాదేశ్ విల్ బి వన్ మోర్ పాకిస్తాన్ అని. మా మదర్ ఇంత మంచిగా చేస్తే అస్సలు గ్రేట్ఫుల్ గా లేరు బంగ్లాదేశీస్ అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. And very disappointed at the people of Bangladesh. After all she has done, after all the development, Bangladesh is now going to become the next Pakistan. సో చాలా విజువల్స్ బయటకు వస్తున్నాయి. హిందూస్ మీద అటాకులు జరగడం, కొన్ని అట్రోషియస్ విజువల్స్ ఏంటంటే జూ పార్క్ లో జంతువులు కూడా వదలట్లేదు జనాలు. చాలా మంది సెలబ్రిటీస్ అండ్ వేరే కంట్రీస్ బంగ్లాదేశీ హిందూస్ కి సపోర్ట్ గా వస్తున్నారు. దానిష్ కనేరియా అని ఒక ఫేమస్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు భయ్య పాకిస్తాన్ నుంచి. ఆయన కూడా ఈ ఇష్యూ మీద ట్వీట్ చేశాడు, సేవ్ హిందూస్ అని. ఆయన పాకిస్తాన్ క్రికెట్లో ఓన్లీ హిందూ ప్లేయర్ అనుకుంటా. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా హిందూస్కి సేఫ్టీ లేదని చెప్పి ఆయన చాలాసార్లు బయటకు వచ్చి చెప్పాడు. ఆయన పట్ల క్లియర్లీ డిస్క్రిమినేషన్ ఉండేదంట ఆయన పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడేటప్పుడు. మరోవైపు కొన్ని విజువల్స్ చూశాను భయ్య. ముస్లిమ్సే మన హిందూ టెంపుల్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు వాటిని వచ్చి డెమాలిష్ చేయకుండా. మరోవైపు కొంతమంది ఏమంటున్నారంటే హిందూస్కి ఏం అవ్వట్లేదు అక్కడ, అనవసరంగా రచ్చ చేస్తున్నారని చెప్తున్నారు. ఎనీవే
ఇండియాకి ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గానే అవుతుంది. The target is India. ఎందుకంటే అటు చైనా ఏమో ఒక సైడ్ నుంచి దాడి చేస్తుంది, మరోవైపు పాకిస్తాన్తో మన రిలేషన్షిప్ అంత గ్రేట్గా లేదు, కాశ్మీర్ గురించి ఫైట్ నడుస్తుంది, శ్రీలంకలో చైనా ఆల్రెడీ పోర్ట్స్ అవన్నీ బిల్డ్ చేస్తుంది, అండ్ రీసెంట్లీ బంగ్లాదేశ్లో ఇలా అయింది. ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ రాబోతుందో అదంత ఫ్రెండ్లీగా ఉండదు ఇండియాతో. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ సినారియోలో. మన బార్డర్స్ని మనం సరిగ్గా కాపాడుకోకపోతే చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. బంగ్లాదేశ్ కొత్త పిఎం అయితే ఇలా చెప్తున్నారు భయ్యా, మాకు ఇండియాతో ఏం ప్రాబ్లం లేదు, ఇండియా మాకు ఫ్రెండ్స్ అని. I keep saying that India is our best friend, have the possibility of becoming a best friend, but instead they focused on not on Bangladesh, they focused on one person. మరి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఎనీవేస్ ద బాటమ్ లైన్ ఇస్ కామన్ మ్యాన్ సేఫ్గా ఉండాలి. అది ఏ రిలీజియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, కామన్ మ్యాన్ సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయో అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధగా ఉంది. హోప్ఫుల్లీ అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నాను త్వరలో. ఇది భయ్య మ్యాటర్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా దీని గురించి ఎలాబరేట్గా తెలుసుకోవాలనుకుంటే చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది ఆన్లైన్, జస్ట్ గో త్రూ ఇట్. మీ ఒపీనియన్ ఏంటో ఈ ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. పుచ్చు పుచ్చు.